నేను ఇప్పటికీ అడుగుతా ఉన్నాను. అనేక ఏళ్లుగా లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు, సేవాలాల్ సేన కావచ్చు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కావచ్చు, నంగార భేద్ లాంటి సంస్థలు మేమందరం కలిసి గిరిజనులకు రావాల్సిన హక్కుల కోసం మేము ప్రయత్నం చేశాం. కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆశీర్వాదంతో చాలా వరకు సాధించుకున్నాం. కానీ మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పటికే వెనకబడిన జాతి ఈ రేవంత్ రెడ్డి పాలన 10 అడుగులు 5 ఏళ్ల పాలన 10 అడుగులు వెనక్కిపోయింది. కాబట్టి వారి మీద ఒత్తిడి తీసుకురావాలి, గిరిజనుల్లో చైతన్యం తీసుకురావాలి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గిరిజనులకు మేలు చేయడం కాదు, వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు, వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేస్తూ ఉన్నారు. సొంతంగా ఎమ్మెల్యే గెలిపించిన కొడంగల్ ప్రజల్ని కూడా మరి రోడ్డున పడేటట్టు చేసింది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే గిరిజనులందరూ ఏకతాటి మీద ఇవాళ లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలేదు, లంబాడీలకు సరైన గౌరవం గుర్తింపు లేని ఈ ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి మెడ మీద కత్తి పెట్టి తప్పకుండా మా హక్కులు ఏదైతే ఉంటే సాధించుకునే ప్రయత్నం చేస్తాం.